వైసీపీ మహిళా నేత శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీతమ్మపేటలోని నగర పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం జనసేనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, కూటమి పథకాల్ని అందరికీ చేర్చడంలో కొల్లి సింహాచలం కార్పొరేటర్ సాదిక్ బాధ్యత వహించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో సింహాచలం కార్పొరేటర్గా పోటీ చేస్తారని, గెలుస్తారని జోసెఫ్ చెప్పారు. పార్టీకి 2 కళ్లుగా సాదిక్, సింహాచలం ఇద్దరూ కలిసి పనిచేయాలన్నారు. మాటలు తక్కువ, పని ఎక్కువ అన్నట్టు ఉండాలన్నారు. కొల్లి సింహాచలం మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితురాలనై జనసేనలో చేరానని అన్నారు. 39వ వార్డుకు చెందిన జాలర్లు, శెట్టిబలిజ, వాడబలిజ, ముస్లిం మైనారిటీ నేతలంతా జనసేనలోకి తనతో పాటే వచ్చి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన నేతలు హాజరై మాట్లాడారు. పార్టీలో చేరిన వారిలో నెల్లి సోమేష్, కొల్లి శ్రీనుకుమార్, పోలవరపు అప్పలరాజు, దేముడు, సీమెన్ శ్రీను, వేణు, గణేష్, సలీం, హబీబా, నాని, పైడిరత్నం, పోలరాజు, బురదరాజు తదితరులతో పాటు జనసేన మైనారిటీ నాయకులు, హీరా తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీలో 39వ వార్డు నుంచి అలాగే 56, 63 వార్డు నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభిమానం, ఎన్డీఏ పరిపాలన చూసి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తారని వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా పేదవాడికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి. జనసేన పార్టీ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ 39వ వార్డులో అయితే ఒక 13 ఓట్లతో ఓడిపోయినటువంటి కొల్లి సింహాచలం గారు ఇవాళ మా పార్టీలో జాయిన్ అయినందుకు ఆమెకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. రానున్న రోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో అందులో కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజా సేవ చేసిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. వైసీపీ నాయకులంతా కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి, వంశీ గారి సౌతుల అభివృద్ధి చూసి ఈరోజు ఆయనకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వంశన్న ఉదయం నుంచి నైట్ వరకు కూడా అలాగే ప్రజలు ఫోన్ రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నవంటి వంశాన్ని ఆధ్వర్యంలో మేము పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో సంక్షేమ కార్యక్రమం జరగాలంటే ఆయన ఎన్నెంటో ఉంటూ ఆయన చెప్పిన పార్టీ సూచనలు క్రమం తప్పకుండా మేము వర్క్ చేస్తామని చెప్పి, అలాగే నాయకులు పెద్దలు ఏ సూచనలు ఇస్తే ఆ సూచనల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.